హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మీకైతే ఒక మంచి దోశ రెసిపీని అయితే చూపించబోతున్నాను. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. చూడండి, చూడ్డానికి ఎంత బాగుందో. దీనికోసం మనమైతే ఎలాంటి బియ్యంనైతే నానబెట్టాల్సిన అవసరం లేదు. బియ్యం లేకుండానే ఈ దోశనైతే చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. దోశ మనకి చాలా పల్చగా అయితే ఉంటుంది. అలాగే మంచిగా క్రిస్పీగా సాఫ్ట్గా భలే టేస్ట్ అయితే ఉంటుంది. సో దీన్ని మీరు చట్నీతో అయినా తినచ్చు, లేదంటే వట్టిగా తిన్నా కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా అయితే ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఒక 1 కప్పు వరకు మినపప్పునైతే తీసుకోండి. నేనైతే ఇక్కడ పొట్టు మినపప్పునైతే తీసుకున్నాను. అలాగే ఇదైతే గోధుమ రవ్వ, నాటు రవ్వ. దీన్ని మనము మినపప్పుని ఏ కప్పుతో కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్స్ వరకు అయితే ఈ గోధుమ రవ్వను తీసుకోవాలి. అదేవిధంగా ఇందులో 1/2 కప్పు సగ్గు బియ్యంని కూడా యాడ్ చేసుకోండి. అదేవిధంగా 1/2 కప్పు శనగపప్పు ఉంటుంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్ వరకు మెంతులను కూడా తీసుకోండి. మెంతులు వేసుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మనకి కలర్ కూడా వస్తుంది అన్నమాట. ఇప్పుడు వీటన్నిటిని అయితే బౌల్లోకి వేసుకోండి. బౌల్లోకి వేసుకున్న తర్వాత వీటినైతే ఒకసారి అంతా కలపండి. కలుపుకొని వాటర్ని అయితే యాడ్ చేసుకొని మంచిగా వాష్ చేసుకోండి. ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసుకున్నాను నేను ఇక్కడ. ఈ విధంగా వాష్ చేసుకొని వాటర్ని అయితే వంపేయండి. వంపేసిన తర్వాత ఇందులో ఫ్రెష్గా ఉండే వాటర్ని అయితే పోసుకోండి. ఈ వాటర్ని కూడా మనం మరీ ఎక్కువగా కాకుండా ఇవన్నీ మునిగే వరకు పోసుకుంటే సరిపోతుంది. వాటర్ని పోసుకున్న తర్వాత దీనిపైన మూతనైతే పెట్టుకొని ఒక 4 అవర్స్ అయితే నాననివ్వండి. మీరు కావాలంటే మధ్యలో కూడా చూసుకోవచ్చు. వాటర్ చూడండి ఈ విధంగా మొత్తం అబ్జర్వ్ చేసుకుంటుంది అన్నమాట. మనకి రవ్వ అలాగే సగ్గు బియ్యం ఇవన్నీ అబ్జర్వ్ చేసుకుంటాయి కాబట్టి మధ్యలో కూడా ఒకసారి చూసుకొని కొంచెం వాటర్ని అయితే యాడ్ చేసుకోండి. నేనైతే 4 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. మంచిగా నానినాయి. అదేవిధంగా ఈ అటుకులను కూడా నేను మిక్సీ పట్టుకున్న ఒక 10 మినిట్స్ ముందైతే నానబెట్టుకున్నాను. ఇప్పుడు కొంచెం కొంచెం వీటన్నిటిని అయితే వేసుకుంటూ వీలైనంత మెత్తగా అయితే గ్రైండ్ చేసుకోండి. దీనికైతే మనకి వాటర్ అయితే ఎక్కువ పట్టవు. ఆల్రెడీ మనము నానబెట్టుకున్న దాంట్లో ఏమైనా వాటర్ ఉంటే వాటిని యాడ్ చేసుకోండి. అలాగే సాల్ట్ను కూడా యాడ్ చేసుకోండి. నేను మిక్సీ పట్టేటప్పుడు యాడ్ చేసుకున్నాను సాల్ట్ కూడా. ఈ విధంగా కలుపుకొని దీన్నైతే నైట్ మొత్తం పక్కన పెట్టుకోండి. చూడండి, నేను మార్నింగ్ అయితే చూపిస్తున్నాను. మనకి మంచిగా ఇది ఫర్మెంటేషన్ అయింది. మీరు కావాలంటే దోశలని అప్పటికప్పుడు కూడా వేసుకోవచ్చు. నేను నైట్ కూడా వేసాను, చాలా బాగా వచ్చాయి. ఇప్పుడైతే మార్నింగ్ చూపిస్తున్నాను. మనకి ఈ విధంగా అయితే అయిందన్నమాట. మొత్తం అంతా ఒకసారి అయితే మంచిగా కలపండి. స్టవ్ ఆన్ చేసుకొని పేనంని అయితే పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా హీట్ అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని దోశనైతే ఈ విధంగా పోసుకోండి. ఈ దోశల్ని మీరు కావాల్సిన విధంగా అయితే వేసుకోవచ్చు అన్నమాట. మరీ పల్చగా వేసుకోవచ్చు, లేదంటే కొంచెం తిక్కుగా కూడా వేసుకోవచ్చు. ఇవి రావడం కూడా మనకి చాలా ఈజీగా వస్తాయి. చూస్తున్నారు కదా, నేనైతే ఇక్కడ ఆయిల్ని కూడా వేయట్లేదు, కానీ చాలా మంచిగా వచ్చాయన్నమాట. మీరు ఈ దోశ వేసిన తర్వాత చూడండి, ఈ విధంగా బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత తీసుకోండి. మంచి టేస్ట్ ఉంటుంది. అదేవిధంగా చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. సో తప్పకుండా అయితే ట్రై చేయండి. దీన్ని మనము చట్నీతో అయినా లేకపోతే ఏదైనా కారంతోనైనా తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది. చూడండి, దోశ ఎంత పల్చగా మంచిగా వచ్చింది, కలర్ కూడా. తప్పకుండా అయితే ట్రై చేయండి. మరి మీకు ఏ విధంగా వచ్చిందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇంకా ఏమైనా రెసిపీస్ కావాలన్నా కూడా కామెంట్ బాక్స్లో అయితే పిన్ చేయండి. మరొక మంచి రెసిపీతో మీ ముందుకైతే వస్తాను. మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.